నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మే నుంచి 93,000 మందికి కొత్తగా పింఛన్లు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన నూకాల అమ్మవారి వార్షికోత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు. ఉగాది రోజున పురస్కారాలు అందజేస్తాం. వాగ్దేవి సమారాధన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న హైందవి. ఇక వివరాలకు వెళ్తే 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయనగరం జిల్లా గంట్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మందికి పింఛన్లకు అర్హులుగా ఉన్నారన్నారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారిత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. నగరంలోని పాత పశువుల మార్కెట్లో వేంచేసి ఉన్న నూకాలమ్మవారి 67వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు పురస్కరించుకుని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూకాలమ్మవారి ఆశీస్సులు విజయనగరం ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. ఏర్పాట్లన్నీ ఉత్సవ కమిటీ సభ్యులు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కూడా నూకాలమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొని నూకాలమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూకాలమ్మ గుడి పండగ జరుగుతూ ఉంది. అయితే ఈ వారం మొత్తం 28 వరకు ఈ పండగ జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు చూస్తుంటే ఎంతో పండగ వాతావరణంలో, ఎస్పెషలీ ఈరోజు సండే అవటం వలన ఎంతోమంది పిల్లలు కూడా వచ్చి పండగలో పాల్గొని మన మన మనం మన మన సాంప్రదాయాల్ని వాళ్ళందరూ కూడా వచ్చి పాలు పంచుకోవటం ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎప్పుడు ఫోన్లో కూర్చొని ఆ ఫోన్లు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎంతోమంది పిల్లలు గుడికి వచ్చి అమ్మవారు దర్శనం తీసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఈ పండగ అంగరంగ వైభవంగా 67వ సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలాగే టెంపుల్ బోర్డు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా ఏర్పాట్లు చేశారు. అందరు కూడా వచ్చి దైవ దర్శనం తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నగరంలోని దేవి స్వీట్స్ అనే పేరుతో స్థానిక కన్యకా పరమేశ్వరి కోలి వద్ద మాత్రమే తమ సొంత బ్రాంచ్ ఉందని విజయనగరం నగరపాలక సంస్థ కార్పొరేటర్ షకీల్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని కార్పొరేట్ ఫుడ్ సంస్థలు కొంతమంది తమ షాప్ దేవి స్వీట్స్ అని పేరు చెప్పుకొని వ్యాపారం చేసుకుంటున్నారని, తమకు పేరు చెప్పుకున్న వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవలం ఒకే ఒక్క షాపు తమకు ఉందని ఆయన చెప్తున్నారు. మాది విజయనగరంలో దేవి స్వీట్స్ 3 తరాల నుంచి అనుబంధం కలిగిన దేవి స్వీట్స్. మా దగ్గర స్వచ్ఛమైన నాణ్యమైన స్వీట్స్ దొరుకుతాయి. కానీ కొంతమంది స్వార్థపరులు ఈ మధ్యకాలంలో దేవి స్వీట్స్ అనే బోర్డులు పెట్టి విజయనగరంలో, వైజాగ్లో మోసం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అలాగే జొమాటోలో, స్విగ్గీలో పెట్టి జనాలను మోసం చేస్తున్నారని తెలిసింది. ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. మాకు ఎక్కడా బ్రాంచీ లేదు. కనికా పరమేశ్వరి అమ్మవారి కోవిల్ దగ్గర మాత్రమే షాప్ ఉన్నది. మాకు స్విగ్గీ, జొమాటోతో ఎటువంటి సంబంధం లేదు. మా పేరు చెప్పి
స్వార్థపరులు దాన్ని వినియోగించుకుంటున్నారు. దయచేసి ప్రజలు గమనించగలరు. నూకల అమ్మవారి 67వ వార్షికోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించిన కరపత్రాలను ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రాన్ అయ్యలు కార్యదర్శి ఎడ్ల రాజేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 నుంచి 28 తేదీ వరకు నూకాలమ్మవారి 67వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలియజేశారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 28వ తేదీ రాత్రి 10:45 నూకాలమ్మవారి గుడి తలుపులు వేయబడతాయన్నారు. 30వ తేదీన ఆదివారం ఉదయం 6:30 మళ్లీ గుడి తలుపులు తెరవబడతాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం శ్రీ నూకల అమ్మవారి పండుగ 67వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇది పాత బస్సుల మార్కెట్ మంగళగిరి దగ్గర వెలిచింది ఈ కోవుల. అలాగే ఈ 5 రోజులు పండుగలోని 23 నుండి 28 వరకు మాకు పండుగ జరుగుతుంది. ఈ 5 రోజులు రకరకాల నాటకాలు ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుంటాం రోజు. అలాగే నిత్యం ప్రసాదం పంచుతాం. 28వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఊరేగింపు వేషాలతో పాటు బయలుదేరి మళ్ళీ అమ్మవారి తలుపులు రాత్రి 10:30 కల్లా మూయడం జరుగుతుంది. మళ్ళీ ఉగాది నాడు ఉదయం, ఉగాది తర్వాత 30వ తారీఖు మళ్ళీ ఉదయం తలుపులు తెరవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్తగా జరుగుతూ ఉంటుంది. కుర్రాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ అమ్మవారి తాలూకా కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. ఏదైతే మరి ప్రసాదం పంపిణీ దగ్గర నుంచి, అలాగే కోవుల శుభ్రత దగ్గర నుంచి, కోవులు అందంగా తయారు చేయడం దగ్గర నుంచి కుర్రాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఏవైతే మరి 5 రోజులు మేము పూజలు చేస్తామో ఆ రోజు అమ్మవారు సాయంత్రం అయ్యేసరికి ఒక నాటక అవి మేము చేయడం జరుగుతుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో నాటికలు మాత్రమే వేయడం జరిగేది. కానీ ఏదైతే మారుతూ ఉందో ఇప్పుడు యువతరం ఏదైతే వస్తున్నారో వీళ్ళు కోరిక ప్రకారం అందులో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే ఉదాహరణకి డ్యాన్స్ షో కానీ, రేలా కానీ, లేకపోతే సంగీత విభావారి కానీ, ఇవన్నీ కూడా మేము మార్చుతూ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం జనాలు ఎవరైతే వస్తున్నారో అంతకు రెట్టింపు జనాలు పెరుగుతూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మా అంచనా ప్రకారం 5 రోజులు కనీసం ఎలా కాదనుకున్న 3 లక్షల ప్రజలకు భక్తులు ఇక్కడికి హాజరై అమ్మవారి తాలూకా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు స్వీకరించి వెళ్తారనేసి మాకు ఒక అంచనా. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకా ఆశీర్వాదానికి పాత్రలు కావాలని అందరినీ కూడా మరి మీడియా పరంగా మిమ్మల్ని మేము కోరుతూ ఉన్నాము. వేద సంస్కృతాంధ్ర ప్రజీయ పరిరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. వాగ్దేవి సమారాధన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది రోజున ఉగాది పురస్కారం ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ దొర్లపూడి శివరామకృష్ణకు ఇవ్వడం జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ స్వప్న హైందవి పేర్కొన్నారు. వాగ్దేవి సాహిత్య పురస్కారం డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు, వాగ్దేవి వరపుత్ర పురస్కారం బొంతు గురవయ్యకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగమల్లి, ప్రముఖ రచయిత్రి మానాప్రగడ సాహితీ కృష్ణశర్మ పాల్గొన్నారు. రాబోయే ఉగాది వేడుకల్లో వాగ్దేవి సమారాధనం సంస్థ ద్వారా విజయనగరంలోని కళలకి ఎవరైతే సేవ చేశారో వాళ్ళని గుర్తించి వారి చర్యలకి అలాగే వారికి సత్కారం చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా గురజాడ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. విజయనగరం కోసం సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కోసం వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషి చేసి ఉంటారో అటువంటి పెద్దలను ఆహ్వానించి
వాగ్దేవి సమారాధనం అనేటటువంటి సంస్థను కొంతమంది స్థాపించి జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేసుకొని ఉగాది నాడు విశేష సేవలు చేసినటువంటి వారికి ప్రతి సంవత్సరం ప్రధాన పురస్కారాలను ఇస్తూ ఉప పురస్కారాలను కూడా ఇస్తూ మన తెలుగు సంవత్సరాదిని వైభవోపేతంగా జరుపుకుంటున్న విషయము తామందరికీ విదితమే. ఈ సంవత్సరం కూడా విశ్వావసునామ సంవత్సరం, విశ్వమంతా సంపదలతో నిండాలి అనేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వస్తున్న ఈ సంవత్సరంలో మన వాగ్దేవి సమారాధన సంస్థలో ఉగాది నాడు డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ బొంతు గురయ్య గారు, ఈ ఇరువురికి మనము ఉగాది పురస్కారాలను అందజేయాలని దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారికి వాగ్దేవి సాహిత్య స్రష్ట అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ బొంతు గురవయ్య గారికి వాగ్దేవి వరపుత్ర అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. నగరంలోని పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్ ప్రాంతంలో క్లీన్ ఆఫ్ ప్రోగ్రాం రోట్రాక్ క్లబ్ నర్తనశాల, ఇంట్రాక్ట్ క్లబ్ నర్తనశాల సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పిఎల్ ప్రదీప్తి మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా చేసుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల, దుర్గా, వర్షిణి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 94వ వర్ధంతి సందర్భంగా రోటరీ బ్లడ్ బ్యాంక్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 94వ వర్ధంతి సందర్భంగా రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ శ్రీనివాసరావు బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కన్వీనర్ హరీష్ మాట్లాడుతూ 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అని చిన్న వయసులోని స్వతంత్ర ఉద్యమం కోసం వెర్ల కిషోర్ని బ్రిటిష్ ప్రమాదకరమైన చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని పోరాడారని తెలియజేశారు. యువత ప్రోత్సాహంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించామని తెలియజేశారు. ఏదైతే 99లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్వతంత్ర సమరయోధుల్లోని మొట్టమొదటిగా రవి అస్తమించిన సూర్యుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి మరి పోరాడిన భగత్ సింగ్, అలాగే అతని ఆశయాలతో యువత ముందుకెళ్ళాలని చెప్పేసి డివైఎఫ్ఐ కూడా అతని ఆశయాలతో ముందుకెళ్తుంది. ఈరోజు మరణం కాదు వీరమరణం కూడా చెందాలని చెప్పేసి ఈరోజు యువతకు పిలుపునిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పోరాడారు. అలాగే యువతకు ఎంతో ధైర్యం ఇస్తూ పోరాడుతూ తన ప్రాణాలు వెనకాడినా సరే ఉరికంబాన్ని ముద్దాన్న మొట్టమొదటి షహీద్ భగత్ సింగ్. తన 3 ఏళ్ల ప్రయాణంలోనే వాళ్ళ నాన్నతో పాటు పొలంలో వరిసేను మొలకలెత్తేటప్పటికి ఏం నాటుతున్నావు నాన్న వాళ్ళ నాన్న అడుగుతుంటే తుపాకాలు నాటుతున్నాను, అవి పెద్ద ఒక చెట్టు అయిన తర్వాత తుపాకులతో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో తోటాలతో నింపుతానని చెప్పేసి అతను చిన్నతనంతో నుంచే ఈరోజు అతను భగత్ సింగ్ అనేది ఒక విప్లవకారులా తయారయ్యారు. ఈ స్ఫూర్తితో యువత అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఇప్పుడున్న తరుణంలోనే దేశం మొత్తం కూడా మతోన్మాదాలతో నిండిపోతుంది. వాళ్ళ నుంచి ఎదుర్కోవాలని చెప్పేసి ఈరోజు దేశ సంపద అంతా కూడా ఈరోజు ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా కోల్పోతున్నారు. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఈరోజు ఈ ప్రభుత్వాలు కానీ ఎందుకు ఉద్యోగం తీయట్లేదు, దాంతోపాటు ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి వాళ్ళ ఆశయాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది యువతకు స్ఫూర్తి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ను 1931 మార్చి 23వ తేదీన ఉరితీశారు. వాళ్ళ చివరి కోరిక ఏంటంటే మరలా ఈ దేశాన్ని జన్మించి భారతదేశాన్ని దాస్య విముక్తి
చేయడం అంటే భారతదేశానికి మరలా స్వాతంత్రాన్ని తీసుకురావడమే తన చిట్ట వరకు. ప్రాణాలు పోయే ముందు కూడా భారతదేశం కోసం అహర్నిశలు కృషి చేసి తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి వాళ్ళు గుర్తుగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు యువత బ్లడ్ అనేది ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతుంది, ఎంతోమంది ప్రాణాలకి స్ఫూర్తి. కాబట్టి ఈనాటి యువత ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తే వాళ్ళతో పాటు అనేక మంది ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్కు మాజీ మంత్రి పీడిక రాజేంద్ర ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్న పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు తొలగించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సూపర్ 6 పథకాలే కాకుండా ఇతర పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నారని, మేము కూడా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రజలు సరైన సమయంలో ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారని రాజేంద్ర ద్వారా అన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలు నిలబడవని పేర్కొన్నారు. గతంలో మా నియోజకవర్గంలో నాకు తెలిసినంత 5,000కు పైగా ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో వచ్చేసినవి ఎక్కువ, మా ప్రభుత్వం కాదు. టీడీపీ ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా ఉన్నాయి, అయినా మేము తీయలేదు. వారి కడుపు ఎందుకు కొట్టాలి? అదేదంటే పిల్లలు బ్రతుకుతున్నారు, అక్కడైతే ముసలిళ్ళు బ్రతుకుతున్నారు, ఇదే వికలాంగులు బ్రతుకుతున్నారు, మేము ఎవరు తీయలేదు. వాళ్ళే తీస్తున్నారు. ఇప్పుడే అది వ్యతిరేకం వస్తుందో ఏమొస్తుందో చూడాలి. అంతా ఒక నియోజకవర్గం సుమారుగా 5,000 లెక్క పెట్టుకునే సరే 175 నియోజకవర్గ లెక్కకి పెట్టుకుంటే సుమారు 9 లక్షలు వస్తున్నాయి. 9 లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం కూడా 10 లక్షల పెన్షన్ తగ్గించాలని ఆలోచనలు ఉన్నారు. 10 లక్షల పెన్షన్లు తగ్గించిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. వ్యతిరేకత గురించి మేము మాట్లాడాము. ఎందుకంటే మాకు మేమెందుకు వ్యతిరేకతను మేమెందుకు చెప్పాలి? వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, ఐబీ ఉంది, మీ ఉన్నారా మీడియా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వారి దగ్గర చెప్పాలి. ఏది ఉన్నదో అనేది మేము చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు తీసేస్తున్నారు కాబట్టి 6 పార్టీ వాళ్ళు పెన్షన్ తీస్తున్నారు, అందుకే వ్యతిరేకం ఉన్నదని చెప్తుంటారు అనుకుంటారు. కానీ అది మేము చెప్పలేదు, ప్రజలే చెప్తారు. ఎప్పుడు చెప్పాలో చెప్తారు. ఇప్పుడు చెప్పకపోయినా మనసులో పెట్టుకుంటారు ప్రజలు. సరైన సమయంలో ఏమి చెప్పాలో ఎలా చేయాలో చెప్తారు. ఇప్పటికే ఉన్నారు. ప్రతి నెల 2-3 పథకాలు తీసుకునేవారు. ప్రతి నెల మీరు చూసుకోండి, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1 కానీ 2 కానీ 3 కానీ పెన్షన్లు తీసుకునేవారు, అయితే పథకాలు తీసుకునేవారు. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? పెన్షన్లు తప్పించి ఏమి ఇచ్చారు మీకు తెలుసు కదా. పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు, అదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటారు. పెన్షన్ అనేది ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పథకాలు అనేది కోర్టుకి వెళ్తే అంత సమయం ఉండదు అక్కడ. కాబట్టి పెన్షన్ తప్పించి ఏమి ఇచ్చారు? వాళ్ళు సిలిండర్లు ఏదో ఇచ్చారు, ఒకటి ముఖం పారేసి ఊరుకున్నారు తప్ప ఇంకేం ఇవ్వలేదు కదా మిగతావన్నీ కూడా. అలాగే జగన్ గారు ఏమో 18,750 రూపాయలు ఇచ్చారు మహిళలకి. మరి ఆ పథకం గురించి కూడా కనీసం ఒక మాట కూడా వచ్చే బడ్జెట్లో ఇస్తామని కూడా చెప్పడం లేదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అది వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కొన్ని చేయమని చెప్తాం. వారికి విజయనగరం జిల్లా గైప్నగర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ జ్ఞానదీపిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వారి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులకు తెలియజేయకుండా ఎన్ఆర్జీఎస్ నిధులతో చేస్తున్న పనులు చేస్తున్నారని, గ్రామ ప్రథమ పౌరుడికి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు తెలియడం లేదని వాపోతున్నారు. ఇది సరైన పరిణామం కాదని, గ్రామ ప్రజలకు సర్పంచ్ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని తెలియజేశారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో 31 గ్రామ పంచాయతీలకు త్రాగునీరు ఇచ్చేందుకు నిధులు మంజూరైనట్లు తెలియజేశారు. మండల పరిషత్ సమావేశానికి తెలుగుదేశం సర్పంచులు రాకపోవడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కళ్యాణి, జెడ్పీటీసీ గార తవుడు, వైస్ ఎంపీపీలు కర్రిదేవి, గెద్ద దమయంతి, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయకు డిమాండ్ ఎంతో పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు వాటర్ మిలాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరంలోని ఆర్ఎన్బి, కలెక్టరేట్, కేఎల్పురం ప్రాంతాల్లో కర్బూజా పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కిలో 25 రూపాయల చొప్పున వ్యాపారస్తులు వినియోగదారులకు అమ్మకాలు చేపడుతున్నారు. చెన్నై నుంచి వాటర్ మిలన్ సరుకును తీసుకుని వస్తున్నామని వ్యాపారస్తులు వాజీ న్యూస్తో చెప్తున్నారు. రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని కేజీ 25 రూపాయలకి ప్రస్తుతం అమ్ముతున్నప్పటికీ ఒక్కొక్కసారి కేజీ 15 నుంచి 20 రూపాయలకే ఇవ్వాల్సి వస్తుందని వారు అంటున్నారు. దీంతో నష్టం కూడా కలుగుతుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు కర్బూజా పండ్లు ఎక్కువగా సేవిస్తున్నామని వినియోగదారులు చెప్తున్నారు. ఈ పండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని తెలియజేశారు. వేసవిలో తినదగ్గ పండు ఏదైనా ఉందంటే అది కర్బూజా మాత్రమేనని వారు చెప్తున్నారు. ఇక్కడ కేజీ 25 రూపాయల లెక్కన అమ్ముతున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి తీసుకొని వస్తున్నారు ఈ ప్రోడక్ట్ అంతాను. చాలా మంచిది, సమ్మర్లో తింటే మంచిది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఇలాంటి పుచ్చకాయలు తింటే మంచిది ఆరోగ్యానికి. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అందరూ కూడాను సీజనల్ ఫ్రూట్స్ అంటే మన సమ్మర్లోను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇలాంటి పుచ్చకాయలు తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిదని నేను తెలియజేస్తున్నాను. కేజీ 25 రూపాయలండి. కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ మీద. ఇప్పుడు మరి ఎవ్రీ ఇయర్ అలాగా పెరుగుతూనే ఉంటాయండి రేట్లు. లాస్ట్ ఇయర్ ఒక 20 రూపీస్ కేజీ, 20 రూపీస్ ఇలా ఉండేదండి. ఇప్పుడు 25 రూపీస్. మరి వాళ్ళు కూడా అక్కడి నుంచి తీసుకుని వచ్చి అమ్ముతున్నారు కాబట్టి మనం వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకొని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ అమ్మేటప్పుడు మనం కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అదే తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి మా గ్రామం. మేము పండించమండి, కొనుక్కొచ్చేయండి. ఇటు వర్ష ఇలాగా పైన మాకు ఖమ్మం, తమిళనాడు ఏరియా మొత్తం ఎక్కడ పంట ఉంటే అక్కడ తెంచి తీసుకొస్తాం. కిలోలు లెక్క అండి, కిలో 25 రూపాయలు, పీసులు లెక్క 10, అలాగా చిల్లరగా అలాగా అమ్ముతాం. హోల్సేల్ అమ్ముకున్న వాళ్ళకి ఇస్తామని తగ్గించాం. కాయపలంగా అయితే కిలోలు లెక్క, కిలో 25 రూపాయలు. కాయల బేరాలు ఉన్నాయి. మినిమం కాయ 14 కేజీలు, 15 కేజీల నుంచి 4 కేజీల నుంచి స్టార్ట్. 4, 14, 15 దాకా ఉంటాయి. అవి తమిళనాడు కాయలు అయితే పెద్దవి ఉంటాయండి, లోకల్లో అయితే కొంచెం చిన్నవి ఉంటాయి. ఈ తెలిపి బాగుంటుందండి. ఇది దేశవాళి కాయ, ఇది అదేమో హైబ్రిడ్లోకి వస్తుంది. ఇదే మంచిది. అంటే మాకు కేవలం వచ్చి ట్రాన్స్పోర్ట్ పచ్చంగటి గుర్తులోకి 80,000 అవుతుంది ట్రాన్స్పోర్ట్. అక్కడ ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది ఖరీదు. ఇక్కడికి వచ్చి 25 రూపాయలు అమ్ముతుంది కేజీ. 25 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి మనకి. ఇప్పుడు 5 కేజీలు కాస్ట్ మనకి 25 రూపాయలు పడుతుంది. 5 రూపాయలు కొడేస్తారు, 20 లేకపోతే అంతగా లేదంటే 15 రూపాయలు కూడా కొడేస్తారు. ఎప్పుడు మేము 18 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఇవ్వాలన్నా కదా, ఇది ఆర్ఎంపీ సెంటర్. తమిళనాడు, చెన్నై, మామూలుగా నెల్లూరు. వర్షం నుంచి మేము తేం, వర్షం నెలకి బ్లాక్కే, వర్షాలు బ్లాక్కే ఉంటుంది. బ్లాక్కే మేము వాడడం అసలు. నాటు కావాలంటే ఇదే మనకి. ఎప్పటి నుంచో పూర్వం నుంచి పంట కావాలంటే ఇదే పంట మనకి. ఇవన్నీ కూడా హైబ్రిడ్. ఇప్పుడు వచ్చినాయి కూడా హైబ్రిడ్. ఇప్పుడు మామూలు కాయ ఈ రంగులో ఉంటుంది, ఎల్లో కలర్ వస్తుంది లోపల, అది కూడా వేస్ట్. అది ఇప్పుడు బ్లాక్ అన్నారు కదా, బ్లాక్ కూడా అది కూడా వేస్ట్. ఒరిజినల్ కాయలు కావాలంటే ఇదే కాయ మనకి. అది కేజీ కానీ 20 కేజీల దాకా ఉంది. నిద్రైతే వస్తుంది బండి. అదిగో బండి తమిళనాడు నుంచి వస్తుంది బండి. 20 కేజీల నుంచి 15 కేజీలు, 18 కేజీలు, 10 కేజీలు, మినిమం 5 కేజీలు. వ్యాపారం అంటే ఎంత మామూలుగా రన్నింగ్ ఇంకా ఎలాగ ఉంటుంది మాకు. ఎప్పుడు 18 సంవత్సరాలు చేస్తున్నాం కదా మేము. మామూలుగా ఎలాగ ఉంటుంది మాకు. హోల్సేల్కి వేస్తాం. వాళ్ళకి 18, 20 అలాగే వేస్తాం. మరి వాళ్ళు అమ్ముకోవాలి కదా. మరి మనం కట్టబడుతున్నాం కదా, వాళ్ళు కట్టబడాలి కదా. మరి పొద్దున్న చాలా దగ్గర గిట్టుబడి అవుతుంటే మామూలుగా అంతే. మరి అన్న ఏం చేస్తాం. ఒక లోడు పట్టిపోతే ఒక లోడు మిగులుతుంది, చెప్పలేము మనం. గిట్టుబడి అవుతుంటే ఒక మామూలుగా అలా ఉంటుంది అన్నకి అంతే. మాకు లాస్ట్ నుంచి అమ్మ చూసుకుంటుంది అప్పుడు, కానీ ఇప్పుడు అప్పుడు చూసుకోము. వచ్చి వస్తూ ఉంటుందో వెళ్తూ ఉంటుంది మనకి. 2 రోజుసారి బండి వస్తుంది మనకి 20 టన్నులు.
2 ఒకసారి 20 టన్నులు 10 టన్నులు 2 ఒకసారి అవి 3 షాపులు ఇక్కడ విజయనగరం కేలిపురం కలెక్టర్ ఆఫీసు ఆర్ఎంబి. భారత ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీని పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు సంస్థలు యోగాని సమాజంలోకి అంకితభావంతో ప్రజల్లో తీసుకెళ్లే వారికి సేవలు అందిస్తున్న వారు అవార్డులకు అర్హులుగా నిర్ణయించడం జరిగిందని యువజన సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోమేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, అవార్డుకి ఎంపికైన వ్యక్తులు సంస్థకు 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన చెప్తున్నారు. ప్రధానమంత్రి యోగా అవార్డుల కొరకు దరఖాస్తులకి ఆహ్వానం చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 11వ తేదీని పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు మరియు యోగాని సమాజంలోకి తీసుకుని వెళ్ళడం అంకితభావంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి అవార్డులకు ఎంపికైన వారికి ఆ సంస్థకి లేదా వ్యక్తులకి 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రధానమంత్రి యోగాకి నిమిత్తం దరఖాస్తు చేసుకోవడానికి ప్రొఫార్మాను ఆన్లైన్లో www.mygov.in అనే వెబ్సైట్లందు ఉన్నాయి. ఇందులో మనం ఈ లింక్ ద్వారా మనం ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 31/3/2025 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉత్సాహితులందరికీ కూడా కోరడం జరుగుతుంది. వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, మంచినీరు ఎక్కువగా త్రాగాలని మహారాజా సర్వజన ఆసుపత్రి వైద్యులు ఎస్వి రమణ పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఎండలో ఎక్కువగా బయటకు తిరగకూడదని ఆయన చెప్పారు. ఒకవేళ బయటకు వచ్చినా గొడుగు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. మజ్జిగ, కొబ్బరి బొండాల నీరు త్రాగాలన్నారు. జంక్ ఫుడ్స్ తినకూడదని సూచించారు. వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించాలని, బిగుతుగా ఉండే వస్త్రాలను వేసుకోకూడదన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూజువల్గా డే టైము సన్ తాలూకా హీట్ వలన మనకి ఎక్కువ స్వెట్టింగ్ వచ్చి మజిల్ క్రాంప్స్ అంటే కండరాలు వంపులు తిరగడం, నీరసం రావడం, కొంకర్లు తిరిగిపోవడం అంటారు అనమాట. వేళ్ళు వెనక్కి వెళ్ళిపోవడాలు, కాళ్ళు పిక్కలు తిరగబడ్డాలు ఇవన్నీ జరుగుతాయి. సో ఇవే కాకుండా ఎండాకాలంలో మన స్కిన్ ప్రాబ్లమ్స్, తర్వాత బయట ఫుడ్ తాలూకా బేరంగా స్పాయిల్ అవుతుంది కాబట్టి ఆహారం స్టోర్ చేస్తే తద్వారా వచ్చే కడుపులో నొప్పులు, విరోచనాలు ఆ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి సమ్మర్లో. కాబట్టి మన ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డే టైం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడం మంచి పద్ధతి. పనులు ఏమనంటే ముందుగా చేసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేటప్పుడు, సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు క్యారీ చేసి సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్ళాలి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటే ఓఆర్ఎస్ కానీ లేకపోతే ఓఆర్ఎస్ ద్రావణం. ముఖ్యంగా చాలా మంది చేసే తప్పు ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగాలంటే ఉత్తి నీళ్ళు, ప్లెయిన్ నీళ్ళు తాగితే యూరిన్ ఎక్కువయ్యి ఒంట్లో ఉన్న లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. లవణాలు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో క్రాంప్స్ రావడం మొదలవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలక్ట్రాల్ పౌడర్ అవన్నీ కలిపినటువంటి లవణాలు ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి మజ్జిగలో ఉప్పు కలిపి, నిమ్మకాయ రసంలో ఉప్పు కలిపి, అలాగే సాల్ట్ యాడ్ చేసినటువంటి లవణం కలిగినటువంటి ద్రవ పదార్థాలను తీసుకుంటే క్రాంప్స్ రాకుండా ఉంటాయి, బాడీలో అధిక వాటర్ పోకుండా ఉంటుంది. సో అందరూ చేసే కామన్ మిస్టేక్ తెలుసుకుంటే నెక్స్ట్ టైం చేయకుండా ఉండండి. వాటర్ క్యారీ చేయాలి, ఓఆర్ఎస్ మంచిది, అలాగే మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది. ఇది ఒక రకమైన జాగ్రత్త. రెండోది ఏంటంటే తెల్లటి గుడ్డలు అంటే వైట్ క్లాత్, వైట్ బట్టలు వేసుకుంటే సన్ తాలూకా హీట్ని రిఫ్లెక్షన్ వల్ల మనకు ఎక్కువ దాని తాలూకా తాకిడి లేకుండా కొంచెం ఒంటిని కూల్గా వస్తుంది.
మామిడి పంట దిగుబడి పెంచడానికి మామిడి పిందెలకు కవర్లను రైతులకు అందజేస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని పేర్కొన్నారు. కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లాలో విస్తారంగా మామిడి పంటను పండించడం జరుగుతుందన్నారు. పిండి సమయంలో కవర్లు కట్టినట్లయితే క్రిమికీటకాల నుంచి మామిడి పంటకు రక్షణ కలుగుతుందని ఆయన చెప్పారు. ఆయా సచివాలయాల్లో కవర్లు పొందవచ్చునని సూచించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మామిడి పంట చిన్నదిగా ఉన్నప్పుడు కవర్లు కట్టినట్లయితే ఎలాంటి స్ప్రేయింగ్ చేయవలసిన అవసరం లేదన్నారు. మామిడికాయ పరిణామం పెరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏదైతే మనకి పిందె కట్టి కాయ తయారవుతుందో వాటిని మనము జాగ్రత్త చేసుకుని ఏదైతే మిగిలిన ఇప్పుడు కాపు ఉందో దాన్ని మనం పంట తీసుకోవడానికి మనం చర్యలు తీసుకోవాలి. దీనిలో భాగంగా మనకి నిమ్మకాయ సైజులో ఉన్న కాయలన్నిటికీ కూడా ఫ్రూట్ కవర్స్ అనేవి స్కీము మనకి గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం శాంక్షన్ చేశారు. ఈ ఫ్రూట్ కవర్స్ అనేవి సుమారుగా 5-6 సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ రావటం జరిగింది. ఇది 50% సబ్సిడీ మీద మన రైతులందరికీ కూడా అందిస్తున్నాం. అంటే సుమారుగా ₹2 ఉండే కవర్ని రూపాయి సబ్సిడీకి 1 హెక్టార్ వరకు రైతులకి మనం ఇస్తాం. సో నిమ్మకాయ సైజులో ఉన్న మామిడికాయల్ని కనుక మనం ఈ ఫ్రూట్ కవర్స్ వాడినట్టయితే తర్వాత దాని మీద వచ్చేటటువంటి ఏ రకమైన పురుగులు తాకిడి అస్సలు ఉండదు. కాయ యొక్క కలర్ కానీ నాణ్యత కానీ సైజు కానీ అన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ ఫ్రూట్ కవర్స్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఉన్న వాళ్ళని కానీ మా ఉద్యాన అధికారిని కానీ మీరు సంప్రదించినట్టయితే ఫ్రూట్ కవర్స్ మీకు ఎలా అవైలబుల్ అవుతాయి అనేది వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఇంకా మనకి తరచు ఇంకా కొన్ని ఏ రకమైన పురుగులు కానీ ఇవి కానీ కనిపిస్తే అధిక మోతాదులో మన రైతులు ఎక్కువ వాడేస్తున్నారు కొత్త మందులు. అవి కాకుండా అజాడ్రాక్టిన్ కానీ అలాగే రెగ్యులర్గా వాడే క్లోర్పైరిఫాస్ ఇలాంటివి మనము వాడుకుని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు త్రిప్స్కి బ్లూ స్టిక్కీ ట్రాప్స్ మనము వాడుకోవాలి. అలాగే ఫెరోమోన్ ట్రాప్స్ సుమారుగా 8 ఒక ఎకరానికి కనుక మనము అరేంజ్ చేసుకున్నట్టయితే అవి కూడా అందులో ట్రాప్ అయ్యి మనకి ఎక్కువగా పురుగు మందులు వాడకం అనేది మనకి తగ్గించే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో గొర్రెలు, మేకలు, కుక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉదయం పూట మాత్రమే గొర్రెలు, మేకలను మేతకు తీసుకుని వెళ్లాలన్నారు. ఎండ సమయంలో బయటకు తీసుకుని వెళ్ళకూడదని సూచించారు. నీటిని ఎక్కువగా తాగించాలన్నారు. డీహైడ్రేషన్ గురికాకుండా ఆయా సచివాలయాల్లో మందులు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పశువుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. వేసవిలో కుక్కలకు కూడా వాటికి చర్మం మీద శ్వేతగ్రంథులు ఉండవు కాబట్టి ఈ హై టెంపరేచర్స్లో అవి కూడా ఆరోగ్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు ఎప్పుడైనా పెంపుడు కుక్కలను బయటికి తీసుకెళ్ళినప్పుడు అది కూడా వేడి ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని బయట తిప్పకూడదు. అలాగే వాటికి ఎంతసేపు చల్లటి ప్రదేశంలో ఉంచడం, నీళ్లు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంచినట్లయితే ఎండ వేడికి వాటికి హీట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆహారాన్ని కూడా ఉదయాన్నే అలాగే సాయంత్రం చల్లబడ్డ తర్వాత ఇచ్చినట్లయితే అవి తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పెంపుడు కుక్కల్లో ఈ కాలంలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు వంటి వ్యాధులతో కూడా ఎక్కువగా బాధపడతాయి కాబట్టి ఎక్కువగా అవి డీహైడ్రేట్ అవ్వకుండా ఎలక్ట్రాల్ లాంటి సొల్యూషన్స్ కూడా వాటికి ఫ్రీక్వెంట్గా ఇవ్వడం, అలాగే ఏదైనా జబ్బు లక్షణాలు కనిపించినట్లయితే దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలో డాక్టర్ సలహా మీద వైద్యం చేయించుకోవాల్సింది కూడా కోరుతున్నాము. అలాగే గొర్రెలు, మేకల యజమానులు కూడా వారికి ఈ మామూలుగా బయట తిప్పుతూ ఉంటారు కాబట్టి ఈ వేసవిలో వాటిని ఎక్కువగా పచ్చిక బయలు గురించి బయట వదిలేయకుండా ఉదయపు వేళ మాత్రమే వాటిని వదిలిపెట్టి తర్వాత ఏ చెట్టు నీడనో ఉంచుకున్నట్లయితే ఎండ వేడికి అవి గురి కాకుండా ఉంటాయి. అలాగే పౌల్ట్రీ ఫారాల్లో కూడా వాటికి ఎల్లవేళలా వాటర్ ఉండేలాగా, అలాగే గాలి
ఒకవైపు నుంచి వేరే వైపుకి వెళ్ళిపోయేలాగా ఉన్నట్లయితే ఈ వేడి వడపోతకి అవి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటి షెడ్లకు కూడా పైన అలాగే పరదాలు అవి కప్పి చల్లటి నీళ్ళతో తడపడం చేస్తూ ఉండాలి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే నుంచి 93,000 మందికి కొత్తగా పింఛన్లు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన నూకాల అమ్మవారి వార్షికోత్సవాలు, అమ్మవారిని దర్శించుకున్న విజయనగరం శాసనసభ్యురాలు అద్ది గజపతిరాజు. ఉగాది రోజున పురస్కారాలు అందజేస్తాం. వాగ్దేవి సమారాధన స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న హైందేవి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.